నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట కూటమి ముందంజ. జన సైనికుడి హవాతో బీజేపీకి మిత్ర లాభం. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై దర్యాప్తు ప్రారంభం. 4 బృందాలుగా నిగ్గు తేల్చనున్న సిట్. రాయలసీమ అరటిపళ్ళకు గల్ఫ్లో గిరాకీ. 680 టన్నుల పళ్లతో ముంబైకి ప్రత్యేక రైలు. రాయలసీమ నుండి అరటిపళ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రత్యేక గూడ్స్ రైలును ముంబైకు నడుపుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి ఈ రైలు 680 టన్నుల అరటిపళ్లను ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు తీసుకువెళుతుంది. అక్కడ నుండి అరటిపళ్లు ఇరాక్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా తదితర మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయబడతాయి. తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు బయటపడడం కలకలం రేపింది. ఒడిశా నుంచి వచ్చిన సతపతి అనే విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్స్ తీసుకువచ్చినట్టు రిజిస్టర్ రమశ్రీ తెలిపారు. గరుడాచల్ హాస్టల్లో ఉంటున్న ఆంజనేయులు అనే విద్యార్థికి 7 ప్యాకెట్లు ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు. వార్డెన్లు హాస్టల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు 109 నెంబర్ గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్టు అభియోగం వచ్చిందన్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీ ద్వారా విచారణ చేపట్టామని, వాస్తవాలు తెలియగానే బాధ్యులైన విద్యార్థులను డిస్మిస్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే క్యాంపస్ లో గత 6 నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నారన్నది వాస్తవం కాదని ఆమె చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను. మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు కదా. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది. కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది. అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది పరిస్థితి. అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. ఏ హాస్టల్ అని చీఫ్ ఇట్లా లేదో ఒకసారి ఒక చిన్న గొడవ అయిందానికి ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేసి హాస్టల్కి వెళ్తున్నారు. ఆయన ప్రతిరోజు వైస్ ఛాన్సలర్ చూడక్కల ప్రాక్షాస్ ఇంటర్మీడియట్ పిల్లలు సరిగ్గా క్లాస్కి వస్తున్నారా లేదా ఎక్కడ నుంచి చూపించండి సార్. అది పెట్టుకొని రోజు వెళ్ళి ఎవరెవరు పిల్లలు వస్తున్నారు రాలేదు అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తాగనివ్వండి పర్వాలేదు, మాకు తెలుసు 6 నెలలుగా జరుగుతుంది, నేను గమ్మున ఉంటానని ఎవరి దగ్గర ఒప్పుకుంటారండి? నువ్వెవరు అసలు? సరే ఇవ్వు ఇవ్వండి. మీరు సరే 20 మంది విద్యార్థులు ఈ రోజు 6 నెలలుగా ఆయన ఒప్పుకున్నారు. ఇందాక 6 నెలలు జరుగుతుంది. 6 నెలలు నాకు తెలుసు, నీకేం తెలుసు అని అడిగారు. నువ్వేం చేసేస్తావు అని చెప్తున్నావు. విద్యార్థి పరిషత్కి ఈ రోజు ఉదయం నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా విద్యాపీఠంలో డ్రగ్స్ కి అలవాటు ఉన్నారు చెప్పారు కదా సార్. నేను వచ్చి అడిగాను, మిమ్మల్ని ఏమని అడిగాను సార్, ఈ విధంగా విద్యాపీఠంలో డ్రగ్స్ ఫస్ట్ పర్మిషన్ తీసుకుని వచ్చావా? అవును సార్. దేనికి వచ్చావు? విద్యార్థి సమస్యలపై పోరాటం, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి వచ్చాను. నీ గురించి చెప్పనా ఒకసారి? నువ్వు నాకు అభినందనలు. చెప్పింటారేమో. వినండి సార్, 20 ప్యాకెట్స్ అని ముందే చెప్పాను మేడం. నా నోటీస్ లో మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. వాయిస్ లో ఆల్రెడీ ఉంది మేడం. నా నోటీస్ లో వాయిస్ లో ఆల్రెడీ ఉంది మేడం గారు. నేను ఒప్పుకొని నేను స్టాండ్ బై అవుతాను. ప్రతి పదానికి నేను చెప్పిన దానికి స్టాండ్ బై అవుతాను. సార్ ఏమైందంటే ఇక్కడ గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ వేరువేరుగా ఉన్నాయి. ఒక 7 మంది వార్డెన్స్ ఉన్నారు. ఒక చీఫ్ వార్డెన్ ఉన్నారు.
పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, చదువుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ ఫియర్కి భయపడి వెళ్ళిపోయాడు. దీంట్లో ఉన్నాం మేము, ఆ పిల్లవాడిని వెతుకుతా 2 రోజులు ఉన్నాము. అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి ఒరిస్సా నుండి వచ్చాడు. ఈ నెల 2వ తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట. వాళ్ళ ఊరిలో ఒక అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేసారు. దాచిపెట్టాలని కానీ మేమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు. దానివల్ల మాకు వచ్చే లాభము లేదు. ఆ అబ్బాయి ఇతను తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు. నిన్న పిలిపించి ఫస్ట్ నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, వాడు నాకేం తెలియదు అన్నాడు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము, నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని. అందుకు అతను చెప్పాడు, నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్ట్, తర్వాత లేదు మా ఊరి నుండి ఒక షాప్ ఉంది, వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాం. ఆ నెంబర్ మేము ఇవ్వలేము, షాప్ ఉందని తెలుసు, షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు. ఎన్ని తెచ్చంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు. ఫస్ట్ 3 అన్నాడు, నేను పడేశానని చెప్పాడు, 4 అన్నాడు, 5 అన్నాడు, మళ్ళీ ఈరోజు మధ్యాహ్నానికి 20 అని చెప్తున్నాడు. అవి అసలు నిజానికి మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ లాగా ఉంటుంది, వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము. కానీ అవి చిన్న చింత ఆకుల్లాగా ఉన్నాయి. దాని పేరు ఈరోజే చూశాను, మ్యారిజోనా అని ఇంగ్లీష్లో, తెలుగులో గంజాయి అంటారని దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు 20, ఇంకొక అబ్బాయికి 16 ఇచ్చాను, నేను 4 తాగాను, ఇట్లా తాగాము అని చెప్పాడు. ఆ అబ్బాయిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. పేరెంట్స్ రాలేదు, బ్రదర్ వచ్చాడు. బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీకు తెలిసింది. అంతేకాని మాకేం కింద నేను వింటున్నాను, మా పిల్ల వాళ్ళే మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు. తిరుమల ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే అంశంపై సిబిఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. 4 డిఎస్పీలు, సిఐ, ఏఎస్ఐలతో కూడిన సిట్ బృందం తిరుపతి చేరుకుంది. ఈ బృందం కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి సిబిఐ డైరెక్టర్ కు నివేదిక సమర్పించనుంది. కాగా వీరంతా 4 బృందాలుగా ఏర్పడి విచారణ జరపనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ తో పాటు తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలు, ముడి సరుకును పరిశీలించనున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా సాగుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పూణే, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్, నాందేడ్, విదర్భ నియోజకవర్గాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహించారు. కాగా ఆయన ప్రచారం చేసిన స్థానాలన్నింటిలోనే బీజేపీ ఆధిక్యతలో దూసుకుపోతుంది. పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన ర్యాలీలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభ ప్రాంగణాలు చప్పట్లు, విజిల్స్ తో మారుమోగాయి. విశాఖలోని గాజువాకలో 3 వ్యక్తులకు డయేరియా సోకింది. జీవీఎంసీ వాటర్ పైప్ లీక్ అవుతున్న కారణంగా తాగునీరు కలుషితమయ్యి డయేరియా ప్రబలింది. జీవీఎంసీ 6వ జోన్ అధికారులు ఆలస్యంగా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వీధుల్లో మురికి శుభ్రం చేయడం వంటి చర్యలు మొదలుపెట్టారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కు షోకేజ్ నోటీసులు జారీ చేసి వార్డ్ ఇమ్యూనిటీస్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. కాగా డయేరియా సోకిన వారిలో బి త్రివేణి ఆర్కే ఆసుపత్రిలోను, బి పద్మావతి స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలోను చికిత్స పొందుతున్నారు. రమేష్ అనే వ్యక్తి ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎప్పటి నుంచి అమ్మా బాగాలేదు? నైట్ 3 గంటల నిన్న 4 మోషన్స్ అయ్యాయండి. వచ్చారు, చూసారు, చెక్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నాను. నేను సాయంత్రం వరకు లేదు. మళ్ళీ నైట్ 3 దగ్గర నుంచి 6, 7 అయిపోయింది. ఇంకా నాకు నీరసం వచ్చింది, కాళ్ళు అవి చుట్టుకుపోవడం అలాగ అయిపోయింది.
మీకు ఒక్కరికైనా ఇంట్లో ఎవరికైనా? ఆ బాబుకి బాగా రికవర్ అయిపోయాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. బాబుకి 2-3 అయినాయి కానీ పర్లేదు తగ్గిపోయింది. ఈరోజు 13 సంవత్సరాల బాబు. ఎందుకు జరిగిందో చెప్పారా? వాటర్ ప్రాబ్లం వచ్చేసిందా? మాకు 4 రోజుల నుంచి వాసన వచ్చేసేది. అయితే కొద్దిగా వాసన పోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పట్టుకొని కొద్దిగా రైస్ అది కడుక్కొని మరి పెట్టుకునేవాళ్ళం. ఉన్నాయి మోటార్ నీళ్ళు వాడుకునేవాళ్ళం. అది దానివల్లేనండి, ఇంకేమీ లేదు మాకు ఇంట్లో ప్రాబ్లం లేదు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని విశాఖలో జరిగిన అవగాహన సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏపీ నేర పరిశోధక విభాగం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల సాధికారత సదస్సు నిర్వహించారు. విస్తృత ప్రచారంతోనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై నేటి తరానికి అవగాహన కల్పించాలన్నారు. చట్టాలు ఎన్ని చేసినా వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపై ఉందని ఏయూ లా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రకళ అన్నారు. And what happened? The Supreme Court said that university is not giving the admission into the MBBS course, and he challenged before the court. The admission process that the college is rejected. The student is studying in the rural area. So what is the discrimination? Is it a reasonable classification? No. The student who studied in the rural area or whether the urban area, the infrastructure, the teaching faculty, and whatever the one and the same to the rural area and urban area. So that is it is the violation of fundamental right under Article 14 and 15 of the Constitution, and the Supreme Court held that he was permitted to admit to the MBBS course. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని, టైం స్లాట్ దర్శనానికి 4 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. టైం స్లాట్ దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అదానీని అవినీతిపరుడని అంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న ఎంఓయూలను రద్దు చేయిస్తారా అని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కెన్యా దేశపు తలసరి ఆదాయం $2,000 తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం $5,000 చెప్పారు. అదానీ అవినీతిపరుడని తెలిసాక కెన్యా అధ్యక్షుడు అదానీతో వ్యాపారాలు రద్దు చేసుకున్నారని అన్నారు. కానీ ప్రతిరోజు అదానీని నిందించే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంఓయూలు ఎందుకు రద్దు చేసుకోలేదని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదానీ ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానీతో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు. మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానీతో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదానీ దుర్మార్గుడు, అదానీ అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానీతో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి
రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. బాపట్ల జిల్లా చీరాల రామ్నగర్ లో గత కొద్ది రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లా మైనింగ్ అధికారులకు ఇసుక తవ్వకాలపై విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. జిల్లా మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జరిగిన ఈ దాడులలో 2 ఇసుక ట్రాక్టర్లను, ఓ క్రేన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అది కొలవాలిగా ఇప్పుడు తేగలుగుతాం మిషన్ వేసిన తర్వాత చూద్దాం అలా అని చెప్తాం. వాళ్ళకి వీళ్ళకి నెంబర్లు వేరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9న పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అన్నాజీ శర్మ తెలిపారు. డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ను 5 స్ట్రీమ్లలో నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో సృజనాత్మక కలిగిన యువతకు మంచి అవకాశాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమ సంస్థలకు 19 క్యాంపస్లు ఉన్నాయని అన్నాజీ శర్మ తెలియజేశారు. మా అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ఐఎఫ్టి అనేది ఐఐటి, ఐఎం, ఎయిమ్స్ లాగా స్టాట్యూటరీ బాడీ అండి. మా డిగ్రీస్ వీ కెన్ అవార్డ్ ఆన్ అవర్ సెల్స్. మా దగ్గర డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అని 3 స్ట్రీమ్స్లో ఉన్నాయండి. డిజైన్లో 5 రకాలైన డిజైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లైక్ ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నెట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని. వీటికి ఏంటంటే క్రియేటివిటీతో బ్యాక్ బోన్ అండి. దీనికి 10+2 ఎనీ స్ట్రీమ్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎలిజిబుల్ అండి. ఇవన్నీ 4-year డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. అలాగే మా దగ్గర మాస్టర్స్లో మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఆఫ్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఎంఎఫ్టెక్కి, బీటెక్ ఎనీ స్ట్రీమ్ ఈజ్ ఎలిజిబుల్ అండి. ఎంఎఫ్ఎంకి ఎనీ గ్రాడ్యుయేట్, బీఏ, బీకామ్, ఎంబీబీఎస్, బీడెస్ ఏది చేసినా సరే వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీటన్నిటికీ కూడా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుందండి. మా నోటిఫికేషన్ వచ్చిందండి 22 నవంబర్ నుంచి. NIFT.ac.in అనే వెబ్సైట్ కానీ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేయొచ్చండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి 9th ఫిబ్రవరిలో ఉందండి. మా దగ్గర 2 levels ఆఫ్ స్క్రీనింగ్ ఉంటుందండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఏంటంటే ఫస్ట్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అని, క్రియేటివిటీ టెస్ట్ అని ఉంటాయి. తర్వాత అప్లికేషన్ సిచ్యువేషన్ టెస్ట్ అని ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీస్కి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బేసిస్గా ఈ టోటల్ మార్క్స్ బట్టి మెరిట్ ర్యాంకింగ్ ఇస్తారు. మాకు టోటల్ 19 క్యాంపసెస్ ఉన్నాయండి త్రూఅవుట్ ది కంట్రీ. వీటన్నిటికీ మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిగ్రీ చేసిన వాళ్ళకి 8 లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీస్ ఉంటున్నాయి. పీజీ చేసిన వాళ్ళకి 10 లక్షల నుంచి శాలరీస్ ఉంటాయండి. వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో కానీ, రీటైలింగ్లో కానీ, ఎక్స్పోర్ట్ హౌసెస్లో కానీ, బయింగ్ హౌసెస్లో కానీ వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇది కాకుండా మా దగ్గర ఫీజు విషయానికి వస్తే 3.5 lakhs యావరేజ్ అండి. మా దగ్గర SC/ST స్కాలర్షిప్స్, ఓబీసీ స్కాలర్షిప్ నేషనల్, స్టేట్ ఉంటాయి. ఇవి కాకుండా నిఫ్ట్ వరకు సబ్సిడీ స్కీమ్ అని ఉందండి. ఇఫ్ ద పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 1.5 lakhs టోటల్ ఫీజు మేము రీంబర్స్ చేస్తాము. అలాగే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4 lakhs 50% రీంబర్స్మెంట్ ఉంటుందండి. దీనికి లిమిట్ లేదు. ఎంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటే అంతమందికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు మాకు టోటల్ 19 క్యాంపసెస్ ఉన్నాయి త్రూఅవుట్ ది కంట్రీ. మేజర్ బాంబే, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, గాంధీనగర్, తర్వాత షిల్లాంగ్, కన్నూర్ అని, ఈవెన్ వారణాసిలో కొత్త క్యాంపస్ తెచ్చారండి. మాది హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది. ఈ అడ్మిషన్ ప్రమోషన్స్ మనకు సౌత్ నుంచి ఎక్కువ మంది క్యాండిడేట్స్ రావట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ ఇదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ వైపు వెళ్తున్నారు. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఇస్తున్న సంస్థ అండి. నిఫ్ట్ ఇండియాలో నెంబర్ 1 డిజైన్ ఇన్స్టిట్యూషను, గ్లోబల్గా మాది 10th ర్యాంక్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అండి. సో కెరీర్ పరంగా, శాలరీ పరంగా, జాబ్ పరంగా, వాళ్ళకి గ్లామరస్ పరంగా కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్. సో వీ రిక్వెస్ట్ త్రూ ద మీడియా ది స్టూడెంట్స్ ఆఫ్ వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ to make use of this opportunity and apply on nift.ac.in website for great career future. Thank you. మంచిర్యాలకు కొత్త క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్టు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు మంజూరైన 4 ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, 12 ఎకరాల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ కు అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ ఆరంభమైందన్నారు. బసంత్ నగర్ లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం వల్ల వేంపల్లి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి వర్లకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు. అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరీంనగర్ పోతే భయానకమైన ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళవసిస్తలేదు. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళవసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ phase 1, phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. phase 1, phase 2 వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది. తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కంటిన్యూస్ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు. అది 50 కోట్ల సెంటర్. సరే 50 కోట్ల ఇప్పుడు ఫస్ట్ మన దాని తర్వాత ఎంత దొరుకుతుంది తెలియదు. దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కాదు, చర్చ జరిగింది. ఇంకా పెంచమంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థం అంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంక 20 ఎక్స్ట్రా ఇచ్చాను, 30 పడకలకు ఇచ్చాడు. ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది. 10 బెడ్లు ఉన్నాయి. ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది. అంటే ఆ మాట చెప్పలేదని ఎవరైనా కాలేజ్ దప్పిచ్చే పరిస్థితి ఇక్కడ సీరియల్ ఆ పరిస్థితి. సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు, హైదరాబాద్కు, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 10ని 30 చేసినారు కాబట్టి 20 పడకలు పెంచారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతాయి, ఇబ్బంది అండి. ఇంకా ఇది రెండోది. మూడోది ట్రామా సెంటర్. ట్రామా సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే 24/7 ఫుల్ ఫెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. అంటే రాత్రి బంద్ అయినట్టు అట్లా కాకుండా 24 గంటలు మొత్తం మార్నింగ్ షిఫ్ట్ ఎట్లుంటుందో నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది. డాక్టర్లు దానికి సంబంధించిన డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తున్నాం. ఇది కాకుండా తలసీమియా పేషెంట్లు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దానికి ఇబ్బంది, దానికి కూడా పర్మనెంట్ సిస్టమ్లో పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను.
గండేపల్లి మండలం సూరంపలం ఆదిత్య యూనివర్సిటీ గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి లైబ్రేరియన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగిందని గ్రంథాలయ అధికారి కె అశోక్ కుమార్ తెలిపారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులను ఆకర్షించే విధంగా గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థికి కావాల్సిన సమాచారం వీలైనంత తక్కువ సమయంలో పొందే విధంగా అందుబాటులో ఉంచాలని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విజ్ఞాన ప్రపంచంలో కాలానుగుణంగా విద్యార్థికి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పటి గ్రంథాలయ వ్యవస్థకు నేటి గ్రంథాలయ వ్యవస్థకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. గూగుల్ రాకతో గ్రంథాలయాల ప్రాధాన్యత కొంతమేరకు తగ్గిందని, తాజాగా ఏఐ రాకతో మరింత సన్నగిల్లిందని తెలిపారు. తమ యూనివర్సిటీలో అశోక్ నేతృత్వంలో మెరుగైన లైబ్రరీ సేవల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేటివ్ టూల్స్ ను ఉపయోగించడంపై జాతీయ స్థాయి లైబ్రేరియన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకొని గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు మరిన్ని సేవలు అందించేందుకు గల అవకాశాలను అన్వేషించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి 105 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. Library Development Program on Enhanced Library Services. As a convener, I am very happy. More than 100 people are registered so far. ఉపాధి కోసం కువైట్ వెళ్లి చిత్రహింసలకు గురవుతున్నాను అంటూ వీడియో విడుదల చేసిన మహిళలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓవైపు పని, మరోవైపు వేధింపులు, చిత్రహింసలు భరించలేకపోతున్నా కాపాడండి అంటూ గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను వేడుకోవడం తెలిసిందే. దీనిపై ప్రభుత్వంతో పాటు ఏజెంట్ కూడా స్పందించారు. దీంతో కుమారిని విమానంలో హైదరాబాద్ కు పంపించారు. అనంతరం అక్కడ నుండి బస్సులో జగ్గంపేట చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం ఎల్లమిల్లికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.